రేర్ వెరైటీస్ కావాలి. కామన్ వెరైటీస్ అయితే నేను హార్వెస్ట్ మన చేయనంటారు. గార్డెన్లోకి డిసెంబర్ నెలలో స్టార్స్ వచ్చేసినాయండి. చూడండి స్టార్స్. మీ బార్బడ వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే కొన్ని రకాలైనటువంటి బెండ హార్వెస్ట్ అయితే జరుగుతుందండి. మరి మా శ్రీమతి గారి చేతుల మీదుగా హార్వెస్ట్ కార్యక్రమం అయితే పూర్తి చేస్తాను. శ్రీమతి గారు హార్వెస్ట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మన గార్డెన్లోకి డిసెంబర్ నెలలో స్టార్స్ వచ్చేసినాయండి. చూడండి స్టార్స్. ఇదిగోండి స్టార్ బెండ అండి. చూడండి ఎంత మంచి సైజు వచ్చిందో. చాలా పెద్ద పెద్ద సైజు, చాలా బాగున్నాయండి స్టార్ బెండకాయలు అయితే. ఫస్ట్ టైం మన గార్డెన్లో స్టార్ బెండ హార్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇదైతే సీడ్స్ కుంచేయమన్నారండి మా శ్రీవారు. దీన్ని సీడ్స్ కుంచేస్తున్నాను. ఇవైతే హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు. యాక్చువల్గా ఈ స్టార్ బ్యాండ్ వచ్చేసరికి అండి, ఇది దేశవాళి. యాక్చువల్గా ఇది కానీ ఎర్రబెండ కానీ ఏనుగు బెండ కానీ మల్టీ కలర్ది కానీ ఇదన్నీ దేశవాళీ విత్తనాలేనండి. హైబ్రిడ్ విత్తనాలు అయితే కాదు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి రప్పించుకున్నానండి, కానీ బాగున్నాయండి. నేను ఇంత బాగుంటాయని అయితే అనుకోలేదు. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. యాక్చువల్గా 3 months అయిందా వేసమ్మా? 3 months అయింది. నాకైతే బాగా నచ్చినాయి. యాక్చువల్గా తక్కువ పెట్టాను, ఇంకా ఎక్కువ పెట్టాలేమో అని ఉంది. కానివ్వండి మేడం గారు. ఈ గార్డెన్ పుణ్యం అంట మంచి మంచి వెరైటీ వెజిటేబుల్స్ అయితే టేస్ట్ చేస్తున్నామండి. చక్కగా ఎక్కడా చూడలేనటువంటి వెరైటీస్ అండి ఇవి. అయితే నేనైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. స్టార్ బెండ ఏంటి, ఎర్రబెండ ఏంటి, ఇలాంటి వెరైటీస్ అయితే గార్డెన్ పెట్టాకే చూస్తున్నామండి. చూడండి అసలు సైజు ఇంత అంటే ఇంత పెద్ద సైజు ఉంటుంది అనుకోలేదండి. చిన్న చిన్నవి ఉంటాయి అనుకున్నాను నేనైతే. చాలా మంచి సైజు వచ్చిందండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. యాక్చువల్గానండి మా శ్రీమతి గారు నాకు రేర్ వెరైటీస్ కావాలి, కామన్ వెరైటీస్ అయితే నేను హార్వెస్ట్ చేయనంటదండి. అంటే లేడీస్ సరదాగా ఇంట్లో ఉంటారు, చక్కగా ఎంజాయ్ చేస్తారని నేను రేర్ వెరైటీస్ వేస్తానండి. నేను హార్వెస్ట్ చేయడానికి మా శ్రీమతి గారు హార్వెస్ట్ చేయడానికి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎంత చక్కగా అయితే ఈవిడ కోసం చక్కటి రేర్ వెరైటీస్ మొక్కలు పెంచుతాను, అంతే చక్కగా రకరకాలుగా మంచి మంచి వంటలు అయితే మాత్రం మా శ్రీమతి గారు మా నోటికి రుచిగా అయితే వండి పెడుతుంది. అది మాత్రం హ్యాపీ ఫీల్ అవ్వాలి. వెరైటీగా. ఇదిగోండి చక్కటి వెరైటీ వెజిటేబుల్స్ మా శ్రీవారు నా కోసం వేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీవారు. ఇవిగోండి చాలా మంచి కూర అవుతాయండి ఇవి. ఇవిగోండి ఇవైతే ఏనుగు బెండ అండి. ఏనుగు దంతాల బెండ అంటే ఇది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంత పెద్ద పెద్ద బెండకాయలు అయితే అసలు చూడలేదండి నేను. ఇదిగోండి సేమ్ వీటికి తగ్గ పేరే పెట్టారండి, ఏనుగు బెండ అని. చూడండి మన మామూలు బెండకాయలు అయితే ఒక 3 బెండకాయలు ఉంటాయేమో, అంత పెద్ద బెండకాయలు. ఏనుగు దంతం బెండకాయ అంట. ఇదిగోండి సేమ్ అలాగే ఉంది ఏనుగు దంతం లాగా. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయండి. ఇవిగోండి చాలా శ్రద్ధగా చేస్తారండి మా శ్రీవారు. అంత శ్రద్ధ చేయడం వల్ల ఇంత బాగా వస్తున్నాయి అనుకుంటా. చాలా పెద్ద పెద్ద పొట్లకాయల్లా ఉన్నాయి సేమ్ ఇవి. చూడండి ఎంత, ఒక 2 కాయలు అయితే సరిపోతాయండి కూరకి, అంతంత ఉన్నాయి. ఇదిగోండి మేడం గారు మీ బార్బడ వచ్చాయి. థ్యాంక్స్ అండి. చూడండి ఉంచేస్తున్నాను చిన్నవి. ఇదిగోండి ఏనుగు దంత బెండకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. బా చాలా హ్యాపీగా ఉందండి వీటిని చూస్తుంటే. అంటే ఫస్ట్ టైంగా చూడడం చాలా హ్యాపీగా ఉంది అసలు. టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇదిగోండి ఇవి వచ్చేసి మల్టీ కలర్ స్టార్ బెండ అండి. ఇది మల్టీ కలర్ అండి, గ్రీన్గా రెడ్గా లైట్గా అలా ఉంటాయి. ఇవి అయితే ఇంకొక 2 daysకి వస్తాయండి, బాగా కలర్ చేంజ్ అవుతాయి. కానీ నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను, అంటే త్వరగా హార్వెస్ట్ చేసేయాలని నాకు చాలా ఆత్రంగా ఉందండి. మా శ్రీవారు అయితే ఉంచు ఒక 2 రోజులు ఉండి కోద్దుగాని అన్నారు, కానీ నేను కోసేస్తున్నానండి. ఇదిగోండి ఇలా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట.
మల్టీ కలర్ స్టార్ బెండ్ అంటండి ఇవి. ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి కొత్త వెరైటీలు హార్వెస్ట్ చేయడం. 3 రకాల కొత్త వెరైటీలేనండి ఈ బెండ. ఇదిగోండి ఈరోజైతే 5 కాయలు అయితే వచ్చినాయండి మల్టీ కలర్. ఇంకా కలర్ చేంజ్ అవుతాయండి, నేనే కోసేసాను. కొద్దిగా ఎర్రబెండ ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇవి డైలీ హార్వెస్టేలేండి. ఇదిగోండి ఇప్పుడైతే ఒక 2 పిచ్చిక పొట్లకాయలు అయిపోయినాయండి, వీటిని హార్వెస్ట్ చేద్దాం. ఓ మై గాడ్, ఇదిగోండి ఇదైతే ఒక రకం, ఇది వైట్ పిచ్చిక పొట్లండి. ఇంకొకటి ఉందండి, దాన్ని చూపిస్తాను అండి. ఇది ఒక పిచ్చిక పొట్లకాయ, ఇది చూడండి ఎలా ఉందో. ఇది గ్రీన్ కలర్లో ఉంది. ఇందాక హార్వెస్ట్ చేసిందేమో వైట్ కలర్ అండి, ఇది గ్రీన్ కలర్. 2 రకాల పిచ్చిక పొట్లకాయలండి. ఇదిగోండి స్టార్ బెండకాయ ఇప్పుడు ఒకటి కట్ చేసి చూస్తానండి. నాకైతే ఆత్రం ఆగట్లేదు, కట్ చేసి చూడాలని. చూడండి సేమ్ ఇంకా స్టార్ లాగే ఉంది. ఇదిగోండి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి ఇవి స్టార్స్. చాలా హ్యాపీగా ఉందండి అసలు. వీటిని చూస్తుంటేనే సంతోషంతో మనసంతా నిండిపోయింది. ఈరోజు అయితేనండి మరి నా గార్డెన్లో బెండకు వచ్చేసరికి 4 రకాల బెండ చక్కటి హార్వెస్ట్ అయితే జరిగిందండి. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి. ఎందుకంటే 3 నెలల నుంచి నేను పడ్డ కష్టం ఒక్కసారిగా వీటిని చూసి నిజంగా కష్టాన్ని మర్చిపోయాను అనమాట. నేను 3 నెలల నుంచి కష్టపడి డైలీ గార్డెన్లో పనిచేసి పెంచిన వాడిని ఆనందించడంలో అర్థం ఉందండి. నేను కాయించిన కాయలు అసలు మా శ్రీమతి హార్వెస్ట్ చేస్తూ అసలు ఎలా మురిసిపోయిందంటే అంతలా మురిసిపోయిందండి. ఎనివే ఏదేమైనప్పటికీ మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవడం జరిగింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.